శాఖ ఇంజనీర్ల నుంచి తెప్పించుకుని సీఎం పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇటీవల పలు దఫాలుగా 6 ప్రాజెక్టులపైన చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా గోదావరి పరివాహకంలోని నీల్వాయి ప్రాజెక్టు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పి స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. నీల్వాయి ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి ఎత్తిపోతల పథకం కింద నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశలో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుందని చెప్పేసి మొత్తం మీద అసంపూర్తి ప్రాజెక్టులపైన సీఎం నజర్ అనే వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. చూడాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినా వర్షాలు పడకపోవడం, ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో వాటర్ లేకపోవడం, అదేవిధంగా చాలా వరకు ప్రాజెక్టులో నీరు అందకపోవడం వల్ల రైతులు చాలా వరకు నష్టపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా కాదు, అసలు నీరందక అల్లాడిపోతున్నారు. నిజంగా రాబోయే రోజులలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయ్యే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించండి. మళ్ళీ ఆ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి రైతాంగం రేపు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో మేము ఏం చేయలేమని చెప్పేసి గత ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితి మీరు తీసుకురాకుండా ఇప్పటి నుంచే తదనుగుణమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల. ఒక 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు 31,382 మంది ఎంపిక. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం నిరుద్యోగులు దాదాపు అయితే ప్రభుత్వం నిర్ణయించి 1:100కి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నిర్ణయించిన తర్వాత మాట తప్పి 1:50 నిష్పత్తిలో ఇస్తుందని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీని విషయంలోనే చాలా రాస్తారోగులు, ధర్నాలు కూడా ఇటీవల జరుగుతున్నాయి. నిజంగానే అసలు నిరుద్యోగులకు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయకముందు ఏ పార్టీ అయినా సరే మేము నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాం, నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, లేదా ఇక తప్పదు అనుకున్నప్పుడు అక్కడక్కడ ఉపాధి అవకాశాలైనా కల్పిస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్నారు. ఇవాళ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత నిరుద్యోగులను పక్కన పెట్టేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి వివిధ పార్టీలది ఉన్నది అని చెప్పేసి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. ఇవాళ గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పార్టీలను తమ ఓటు ద్వారా ఏ విధంగా అయితే ఓడించారో రాబోయే రోజులలో మీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఓడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా కూడా నిరుద్యోగులతో మీరు ఆడుకోవద్దు, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించండి, అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అదేవిధంగా చాలా చోట్లల్లో నిరుద్యోగ యువత ఇవాళ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని కుటుంబాలకైతే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉన్నది, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఉన్నది, వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దండి. ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ. యాసంగి వడ్లతో హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేసిన పౌర సరఫరాల సంస్థ. 10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా లబ్ధిదారుల విస్తీర్ణపై కేంద్రం యోచన అని ఒక వార్త చూడొచ్చు. ఇక గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ చక్కదిద్దండి అని చెప్పేసి ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ అని చెప్పేసి వార్తను చూడొచ్చు. నిజంగానే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పటికీ మన విద్యా వ్యవస్థను మాత్రం చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా గాడి తప్పుతున్నటువంటి విద్యా వ్యవస్థ అంటే అసలు బోధించేటటువంటి బోధకులకే సరైనటువంటి విద్య లేదు అని చెప్పేసి కూడా అక్కడక్కడ విమర్శలు వస్తున్నాయి. చదువు చెప్పే సార్లే చక్కగా లేరు, చదువు చెప్పే సార్లకే సరి అయినటువంటి విద్య అందనటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. అంటే మన విద్యా వ్యవస్థ ఏ స్థితిలో ఉన్నది. కాబట్టి వాళ్ళ ఇంగ్లీష్ బోధించేటటువంటి టీచర్లకు ఇంగ్లీషే సరిగా రానటువంటి పరిస్థితి, ఆ ఇంగ్లీష్లో ఏ విధంగా బోధించాలన్నటువంటి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమందిగా చదువు చెప్పుతున్న వాళ్ళు అయితే వాళ్ళు ఎగ్జాంపుల్స్తోని వాళ్ళ అంటే ఆ స్థాయికి వెళ్ళి ఆ విద్యార్థులకు వివరించకుండా ఏమన్నా కానీ చదువుకుంటూ టకటక ఏదో పాఠం చదివినట్టు అంటే బట్టి పాఠం చదివినట్టు చెప్పుకుంటూ పోతుంటే ఇక ఆ విద్యార్థులకు ఎట్లా అర్థమవుతుంది, వాళ్ళు ఏ విధంగా చదువుకొని వాళ్ళు అంటే విద్యను అభ్యసించి ఏ విధంగా ఉన్నతంగా తయారయ్యే పరిస్థితి ఉందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రాథమిక విద్య చూసినా, అదేవిధంగా సెకండరీ విద్య చూసినా, ఇక గ్రాడ్యుయేషన్ చూసినా, పీజీలు చేసినటువంటి వాళ్ళు కూడా
ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే మరి మన విద్యా వ్యవస్థ ఎలా ఉన్నదో మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఈ మధ్య ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే గత పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కంటే భిన్నంగా విద్యా వ్యవస్థ మీద మీరు ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేసి నిజంగా ప్రాథమిక స్థాయి నుంచే విద్యా వ్యవస్థలో కనుక మార్పులు తీసుకొచ్చి మీరు ఉచిత విద్యను ఉచిత నాణ్యమైన నిర్బంధ విద్యను ఇట్లా అందిస్తే తప్పకుండా మరోసారి ఎన్నికల్లో కూడా మీ పార్టీని గెలిపించే అవకాశం ఉన్నది. లేకపోతే గత పార్టీకి జరిగినటువంటి విధంగానే మీ పార్టీ కూడా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి అనేక మంది విజ్ఞప్తి చేస్తున్న విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 4 ఏళ్ల సర్వీస్ ఉంటే దంపతులకు స్థానచలనం, నగరంలోని తిష్ట వేస్తామంటే కుదరదు. సాధారణ బదిలీలపై ఆర్థిక శాఖ స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వుల్లోని సందేహాలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం ఒకే చోట 4 ఏళ్ల నుంచి పనిచేసిన వారందరినీ ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించాయి. వీరిలో భార్యాభర్తలన తప్పనిసరిగా స్థానచలనం కలిగించాల్సి ఉంటుందని, అలా మార్చినప్పుడు కొత్త ప్రాంతాల్లో దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్లు ఉండాలని పేర్కొన్నాయి. బదిలీల విషయంలో పలు శాఖల ఉద్యోగులు మినహాయింపులు సందేహాలు వ్యక్తం చేస్తూ ఆర్థిక శాఖను వివరణ అడుగుతున్నారు. దీనిపై 2018లో సాధారణ బదిలీల సందర్భంగా జారీ చేసిన సర్క్యులర్ మెమో నంబర్ 2934 ప్రకారం నిబంధనలు అనుసరించాలని ఆర్థిక శాఖ సూచించింది. ఈ మెమోలో 8వ నిబంధన ప్రకారం ప్రస్తుతం 4 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసిన భార్యాభర్తలు ఉంటే వారిని బదిలీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎందుకంటే మనం జిహెచ్ఎంసీలో కూడా ఎన్నో ఏళ్ళుగా అక్కడనే ఉద్యోగులు ఉండడం, మన దానికి ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల చాలా వరకు వివాదాలు చెలరేగాయి. నిజంగానే కొన్నిసార్లు ప్రభుత్వాలు మారిన అంటే ఒక పార్టీ ప్రభుత్వంపై మరో పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు మాత్రం మరి నయానా భయానా మరి ఆ ప్రభుత్వానికి ఏం చేస్తున్నారో, ఏ విధంగా మరి సేవల ద్వారానా లేకుంటే డబ్బుల ద్వారానా లేకుంటే మరో రకంగా నాకు తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళు అక్కడే తిష్ట వేసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి బదిలీలు అవుతున్నటువంటి పరిస్థితి లేదు అని అంటే దానికి కారణం ఏందో మరి ఆ ప్రభుత్వాలే చెప్పాలి. కాబట్టి చాలా చోట్ల అయితే విమర్శలు వస్తున్నాయి. మనము చట్టాలు ఎందుకు చేసుకుంటున్నాం, ఆ చట్టాల ప్రకారం అందరం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ చట్టాలు చేసుకున్నటువంటి మనమే చట్టాలను ఉల్లంఘిస్తే మరి ఇంకా పాటించేది ఎవరని చెప్పేసి అనేక మంది విమర్శలు అయితే చేస్తున్నారు. కాబట్టి మరొకసారి ఇలాంటి విమర్శలకు తావు లేకుండా చట్టబద్ధంగా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి పరిపాలన ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అవమానాలు భరించలేకే ఆత్మహత్యకు యత్నించిన అశ్వారావుపేట ఎస్ఐ మృతి. మరణవార్త విని గుండెపూర్తితో మేనత్త కన్నుమూత. పై అధికారి సిబ్బందిపై చేసిన ఆరోపణల వీడియో వైరల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. గత నెల 30న రాత్రి మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్ఐ శ్రీను చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటక మృతి చెందారు. నిజంగా శ్రీను అవమానాలు భరించలేక ఆత్మహత్యకు యత్నించిన అశ్వారావుపేట ఎస్ఐ మృతి అంటే ఇక కుల డిస్క్రిమినేషన్ లేదని చెప్పేసి ఎట్లా అంటాం అంటే ఇవన్నిటిని మనం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేకపోతున్నాం? ఇవాళ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్రీను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అవన్నీ వెలికి తీయండి. ఆయన కూడా భారతీయుడే కదా, ఆయన కూడా మన రాష్ట్ర భాషే కదా. మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఆత్మహత్యలు ఏ పార్టీ ప్రభుత్వాన్ని చేసినా నిజంగా రక్షక భటులకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సామాన్య ప్రజల్ని ప్రభుత్వాలు ఏం రక్షిస్తాయి, ఏ విధంగా కాపాడితే అర్థం కాని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా ఆ రోజు ఎస్ఐలే సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. మనకు కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఇవాళ సూసైడ్ చేసుకొని అంటే తమ పిస్తోళ్లతో కావచ్చు, తమ రివాల్వర్లతో కావచ్చు, వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కూడా ఇవాళ శ్రీను అవమానాలు భరించలేకనే ఆత్మహత్యకు యత్నించిన అశ్వారావుపేట ఎస్ఐ మృతి అని చెప్పేసి మనం ఈ వార్తను చూసినట్లయితే మరి ఇక ప్రజలకు రక్షణ ఎట్లా కల్పించగలుగుతారు మీరు? ఎస్ఐలకే రక్షణ లేకుండా పోతే, ప్రజలను రక్షించాల్సినటువంటి రక్షక భటులకే రక్షణ లేకుండా పోతే ఇంకా సామాన్య ప్రజల్ని మీరు ఎట్లా రక్షించగలుగుతారు? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. అందుకే మేము పదే చెప్తున్నాం, ఈ దేశం అనంటే ఒక ఎస్సీలదో, ఎస్టీలదో, బీసీలదో, ఓసీలదో కాదు, ఈ దేశం అందరిది. కాబట్టి
కేవలం అందరం ఒకటే అంటున్నారు, కానీ ఇక్కడ అందరం ఒకటే అని మాటల్లో చెప్తున్నారు, కానీ చేతల్లో మాత్రం కుల డిస్క్రిమినేషన్ పాటిస్తున్నారు. కులాంతరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కులాంతరాలను తొలగించాలి అంటే సకల జన సామాజిక న్యాయం అనేది సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగం మొదటి పేజీలోనే మనకు సకల జన అంటే సామాజిక సమన్యాయం జరగాలి, ఆర్థిక సమన్యాయం జరగాలి, రాజకీయ సమన్యాయం జరగాలి అని చెప్పేసి రాసుకున్నటువంటి పరిస్థితి. కానీ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ సామాజిక సమన్యాయం లేదు, ఆర్థిక సమన్యాయం లేదు, చివరికి రాజకీయ సమన్యాయం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే మరి ఏ పరిస్థితులలో మన పరిపాలన ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మనం ముందు నుంచి అంటున్నాం, ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా వస్తుంది. కాబట్టి ముందు నాగలి చక్కగా పోనప్పుడు వెనక నాగలి కూడా చక్కగా పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి పాలకులే సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వనప్పుడు పాలకులే ఏ విధంగా తయారవుతున్నారు, పెట్టుబడులు పెట్టి పాలకులు అవుతున్నటువంటి పరిస్థితి, ధన రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, సామాజిక వర్గాలుగా విభజించబడ్డటువంటి సామాజిక ప్రజల మధ్య సమానమైనటువంటి అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెట్టడం ద్వారా అత్యున్నత స్థానాలకు బలమైన సామాజిక వర్గంలోని అత్యంత ధనవంతులే చేరుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సకల జన సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది దేశంలో. అది గనక జరగకపోతే రాబోయే రోజులలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ ఆర్థికంగా నష్టపోతున్నారు, అదేవిధంగా సామాజిక డిస్క్రిమినేషన్ గురవుతున్నారు. అంతేకాకుండా అత్యున్నత స్థానాలనైతే అందుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్నతమైన స్థానాలనంటే ఉన్నోళ్ళకే కాదు, ఉన్నతమైన స్థానాలలో పేదవాళ్ళు కూడా అడుగుడే విధంగా మనం మార్పులు చేసుకొని పరిపాలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని దృష్టికి తీసుకొస్తున్నాను. కన్వీనర్ కోటా బీటెక్ సీట్లు 70,307 గత ఏడాది తొలి విడత కంటే 6,000కు పైగా తక్కువ. బ్రాంచ్ కన్వీనర్కు అనుమతి ఇవ్వకపోవడమే కారణం. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ. ఏది ఎంసెట్ సంబంధించిన మన బీటెక్ సంబంధించిన సీట్లకు వార్త. నిజంగా ఇక్కడ కూడా మనకు ఎటుబెట్టి ఏది తీసుకున్నా కానీ పేదవాళ్ళకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఏ రంగంగా తీసుకున్నా కూడా పేదలకు ఒక రకంగా ఉన్నోళ్ళకు ఒక రకంగా కనబడుతుందని చెప్పేసి నేను అంటున్న మాట కాదు, చాలామంది ప్రజలు మాట్లాడుతున్నారు. అది ఏ సీట్లైనా కావచ్చు, ఏ ఉద్యోగాలైనా కావచ్చు, ఏ ఉపాధి రంగమైనా కావచ్చు, ఏ పరిపాలన రంగమైనా కావచ్చు, పేదవాళ్లకు అందని పండులాగానే తయారవుతుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి. ఫార్మాస్యూటికల్స్ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫార్మా విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఏర్పాటు చేసేలా తన వంతు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో నిర్వహిస్తున్న 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ కాంగ్రెస్ సదస్సు ఆదివారం ముగిసిందని చెప్పేసి వార్తను చూసినట్లయితే ఫార్మాస్యూటికల్ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడింది అంటే ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు కృషి అంటున్నారు. నిజంగా మరి అది ఎంత మేర కృషి చేస్తారు, మరి ఆ యూనివర్సిటీ మన హైదరాబాద్కు వస్తుందా రాదా, మన రాష్ట్రానికి వస్తుందా రాదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. నేలపూరల్లో గంగమ్మ. ఆశాజనకంగా లేని వర్షాలు, పైకి రాని జలాలు. జూన్ రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.90 మీటర్లు. గత ఏడాదిలో జూన్లో పోల్చితే 1.23 మీటర్ల దిగువకు. వానాకాలం ప్రారంభమైన నెల దాటింది. అయినా అట్టడుగున నేల పొరలను దాటి భూగర్భ జలం పైకి రావటం లేదు. ఆశించినంతగా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాల తోడివేత పెద్ద ఎత్తున ఉండటం వల్ల జలమట్టం పెరగడం లేదు. రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్ నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల మట్టం 9.90 మీటర్లకు తగ్గిపోయిందని వార్త. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం లక్ష్మీ దేవన్పల్లి గ్రామానికి చెందిన బోడుపట్ల మల్లవ్వ అనే వృద్ధురాలు మిరపనారు అలికి ఇంటి పక్కన ఉన్న 3 గుంటలు నాటుకున్నారు. కొన్ని రోజులుగా వర్షపు చినుకులు రాలకపోవడంతో ఆ మొలకలు ఎండిపోతున్నాయి. వాటిని దక్కించుకోవాలన్న ఆశతో ఇలా పైపు ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లా గంగాధర అని మనం ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి కరీంనగర్ పోతుంటే దారిలో ఉంటుంది గంగాధర మండలం. ఆ పక్కనే ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లికి సంబంధించినటువంటి ఈ వార్తను మనం చూడవచ్చు. అంటే ఒకవైపేమో అతివృష్టి పడితేనేమో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఇక లేకపోతే అనావృష్టి, అసలు వర్షాలు సకాలంలో పడకపోవడం. ఇది ఒక కారణమైతే కాకతీయులు గత కాలంలోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి కాకతీయుల కాలంలోనే గొలుసుకట్టు చెరువులు అనేటివి నిర్మాణం చేసిరు.
ఇవాళ మన ప్రభుత్వాలకు ఎందుకు సోయి లేకుండా పోతుందో అర్థం కావడం లేదు. మరి నిజంగా వస్తే అతివృష్టి రాని అనావృష్టి రాని, ఈ అతివృష్టి నుంచి అనావృష్టి నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి నా ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈ బాధ్యతను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఈ పాలకులు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఏమున్నా కానీ మేము రావాలి, మేము పోతే మా కొడుకులు రావాలి, ఇక మా మనమలే వెళ్ళాలన్నట్టున్నది. కానీ కనీసం ప్రజలకు ఏ సమస్యలు ఎదురవుతున్నాయి? ఇవాళ వర్షాలు లేక రైతులు అల్లాడిపోతుంటే మరి ఆ గొలుసు కట్టి చెరువులు ఆనాడు కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయులు మన దేశం అంటే మన రాష్ట్రంలో గొలుసు కట్టు చెరువులు నిర్మాణం చేసిరు. మరి వాళ్ళు అవన్నీ కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటినన్నా పునర్నిర్మాణం చేయడం ద్వారా ఆ పడ్డటువంటి నీటి చుక్కను ఒడిసి పట్టుకొని ఆ నీరంతా కూడా ప్రజలకు సాగునీరు కానీ ఇటు తాగునీరు రూపంలో అందించాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ఆలోచించేటటువంటి పాలకులు లేరు. ఇక ఆ ప్రభుత్వాలు లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లంటే మరి ఎక్కడో ఒక దగ్గర ఆ పాటలో కదా నూటికో కోటికో ఒక్కడు ఎక్కడున్నాడో కానీ కంటికి కనరాడు అన్నట్లు పాలకులలో కూడా ఎక్కడో ఒకడు మంచి పాలకుడు ఉండొచ్చు. కానీ నిజంగా మెజారిటీ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ధన రాజకీయాలు లేదా వారసత్వ రాజకీయాలు, ఈ కుటుంబ రాజకీయాలు ఇవి ఉన్నప్పుడు ఇక మరి నా ప్రజలను ఎవరు రక్షించాలి, ఎవరు కాపాడాలి? ఇవాళ ఈ గొలుసు కట్టు చెరువుల పరిస్థితి పోయి మొత్తం చెరువులన్నీ కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది, నాలాలన్నీ కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక వర్షాలు లేనప్పుడు రైతులు ఆ నీటి కోసం అనేక రకాలుగా అల్లాడిపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఎక్కడ అతివృష్టి అనావృష్టి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలనైనా ఎదుర్కొని నా ప్రజలను రక్షించే విధంగా మీ పరిపాలన ఉండాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్. అర్హత సాధించిన 31,382 మంది 1:50 రేషియోల అభ్యర్థుల ఎంపిక 1:100 డిమాండ్కు పరిగణనలోకి తీసుకొని టీజీపీఎస్సీ అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్. డబ్ల్యూడబ్ల్యూ జాన్సన్ రిటైర్మెంట్ వచ్చే ఏడాది చివరిదని ప్రకటన. 2001లో ఎంట్రీ, 16 సార్లు ఛాంపియన్గా, పలు హాలీవుడ్ చిత్రాల్లో యాక్టింగ్. అమ్మాబాయిలు వెళ్ళినాదో వైభవంగా గోల్కొండలో బోనాలు ప్రారంభం. కోటపైకి చేరుకున్న అమ్మవారు, తొలి బోనం సమర్పణ, భారీగా తరలిచ్చిన భక్తులు, పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్, మంత్రులు అనే వార్తను మనం చూడొచ్చు. జింబాబ్వేపై కసితీర 2 టీ20లో భారత్ విజయం, తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం. 100 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ అనే ఒక వార్త. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ త్వరలోనే 4 ఎమ్మెల్యేల చేరిక అంటూ పార్టీలో ధీమా. గులాబీ నుంచి చేరబోతున్నారని ప్రచారం. ఢిల్లీలో పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు. సెకండ్ ప్లేస్ నుంచి సింగిల్ డిజిట్ దిశగా. ప్రస్తుతం కమలం పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు. మరోవైపు కాంగ్రెస్ భారీ ప్లాన్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి వ్యూహం. ఇప్పటికే 7 సభ్యులు హస్తం గోటికి అదే బాటలో పయనించనున్న మరికొందరు. 3వ స్థానానికి పరిమితం కానున్న బీఆర్ఎస్. ఇరు పార్టీల స్ట్రాటజీలతో గులాబీ విలవిల అనే వార్తను చూడొచ్చు. ఏ విత్తనం నాటితే అదే మొలకెత్తుతుందని. ఎందుకంటే నిజంగా ఇక్కడ కార్యకర్తలకు కూడా పార్టీలు విలువిస్తలేవు. ఎందుకంటే మనం మన గద్వాల్ ఎమ్మెల్యే ఏదైతే మన కాంగ్రెస్ పార్టీలో చేరడం, లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ ముందట ధర్నా వాళ్ళు నిరసన తెలపడం, కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే ఎలక్షన్ టైంలో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం, తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకోవడం, కొంత కార్యకర్తలు కూడా నిరాశ చెందడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ నేతల్ని చేర్చుకుంటున్నాయి అని అంటే వీళ్ళు చేర్చుకుంటున్నా వాళ్ళు చేరుతున్నా దీనికి కారణం ఒకటే. గతంలో మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అదే టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న టీడీపీని మొత్తం టీడీపీ నాయకులందరినీ చేర్చుకొని పార్టీని ఫామ్ చేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఇదంతా కూడా ఒక తంతుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ అధికారాన్ని ఫామ్ చేసినా ఇవాళ అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక అక్కడ అనేక కారణాలు, వాళ్ళ పదవుల విషయం కావచ్చు, లేదా వాళ్ళకి ఏ విధంగానైతేనే మొత్తం మీద వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కొందరు, లేదా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కొందరు, లేదా వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలని కొందరు, లేదా రకరకాల కారణాలు ఏవైనా సరే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఆ పార్టీలోకి క్యూగడుతున్నటువంటి పరిస్థితి వివిధ నాయకుల తీరు. ఇవాళ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి వాళ్ళ క్యూ కడుతున్నటువంటి వాళ్ళందరూ ఏ పార్టీలకు క్యూ కడుతున్నారు, ఏ పార్టీలకు క్యూ కట్టే అవకాశం ఉన్నది? కాబట్టి అది సాధారణంగా మన కళ్ళకు కనబడుతూనే ఉంది. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా
అటు టీడీపీ పార్టీ రాష్ట్రంలో మొత్తంగా ఖాళీ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులు ఆనాడు టీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీగా మారి అది ఓడిపోయిన సందర్భంగా ఇవాళ మళ్ళీ అదే జరుగుతుంది అని అంటే ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మనం ఇక్కడ గమనించినట్లయితే పార్టీ ఏదైనా సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకులు పాలకులు వాళ్ళే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఇక్కడ వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, ధన రాజకీయాలకు అవకాశం ఉన్నది కాబట్టి ఇవి సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుంది, రాజకీయ సమన్యాయం ఎట్లా జరుగుతుంది, ఆర్థిక సమన్యాయం ఎట్లా జరుగుతుంది నేను అంటలేను. అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాజకీయ పార్టీల నాయకుల మీద ఉన్నదని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నాం. టీబీజేపీ చీఫ్ ఇన్ఛార్జ్ ఎక్కడ నేతలకు దూరంగా తరుణ్ చుగ్ ఆయన కలిసేందుకు పార్టీ లీడర్ల పాటలు కో ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ సైతం దూరంగానే త్వరలో స్థానిక ఎన్నికల్లో నేతల ఆందోళన. మాతో టచ్లో 26 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలనడంతో సంకోచిస్తున్నారు. బీఆర్ఎస్ అక్రమాలు తెలుసుకునేందుకు కె కేశవరావును చేర్చుకున్నారు కాంగ్రెస్. త్వరలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పేరు ప్రకటన. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కర్ణాటకలో 7,000 డెంగ్యూ కేసులు, ఇప్పటికీ 6 మృతి. బెంగళూరులోనూ 1,908 మందికి పాజిటివ్ వెల్లడించిన అధికార వర్గాలు. జగన్నాథ రథయాత్రలు తొక్కిసలాట, 1 మృతి, 400 మందికి పైగా గాయాలు. ఒడిశాలోని పూరిలో ఘటన, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు. ఇక్కడ డెంగ్యూ సీజన్ విషయంలో మాత్రం ప్రజలకు ఒకటి మనం అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో 7,000 డెంగ్యూ కేసులు అని అంటే నిజంగా ఇప్పుడు వర్షాలు పడ్డాయి కొన్ని అక్కడక్కడ, ఆ వర్షాలకు మురుగునీరు చేరి దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మురికి చేరకుండా మన ఇంటి పక్కల మన చుట్టుపక్కల దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దోమలు ఇళ్లలోకి రాకుండా దోమల తెరలాంటివి కానీ వీలైనంత మేరకు దోమకాటుకు బలి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలారా మీరు కూడా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. అదేవిధంగా దోమకాటు వల్ల వస్తున్నటువంటి డెంగ్యూ జ్వరం, దీని ద్వారా అందులో కూడా ఇక డాక్టర్లు తెలుస్తారు. కానీ మనకున్న సమాచారం మేరకైతే డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత వెంటనే ప్లేట్లెట్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. మన బాడీలో రకరకాల కణాలు ఉంటాయి, రకరకాల సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో ప్రధాన కారణమైనటువంటి కొన్ని ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల నీరసానికి గురైపోయి మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి 1.5 to 4 to 4.5 lakhs వరకు ఉండాల్సినటువంటి ప్లేట్లెట్స్ కౌంట్ 1,50,000 లోపు క్రమంగా తగ్గినట్లయితే వెంటనే మీరు డాక్టర్లను సంప్రదించి నీరసం అనిపిస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే నెగ్లిజెన్సీ, మామూలు జ్వరమే కదా ఏముందిలే తగ్గుతుందిలే వెయ్యాలి కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి అని చెప్పేసి చాలామంది జ్వరాలను అశ్రద్ధ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలారా అట్లా అశ్రద్ధ చేయకండి. వెంటనే మీరు దగ్గరలోని ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళండి డబ్బులు లేకపోతే. లేదంటే దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక డాక్టర్ని సంప్రదించండి. కానీ సంప్రదించిన తర్వాత కూడా డాక్టర్లు కూడా ఇవాళ ఏ ఇంజెక్షన్ రేపు ఇంకో ఇంజెక్షన్ అని చెప్పేసి తాత్సారం చేయకుండా 1-2 రోజులు చూసి వెంటనే కనుక మీరు బ్లడ్ టెస్టులు చేసినట్లయితే దాంట్లో ప్లేట్లెట్స్ కనుక ఏమైనా తగ్గిపోతే వెంటనే NS1 IgG IgM అనే టెస్ట్ చేయించేసి అందులో NS1 పాజిటివ్ ఉందా, IgG పాజిటివ్ ఉందా, IgM పాజిటివ్ ఉందా, ఏదో ఒకటి దాన్ని బట్టి డాక్టర్లు వైద్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే బ్లడ్ టెస్టులు చేసి ఆ రోగిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైద్యుడి మీద ఉంది. ఎందుకనంటే ఆ పేషెంట్లందరూ కూడా మన భారతీయులే. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడిని మనం మరణం సంభవించకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మనకున్న సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గినట్లయితే మనకు చాలా రకాల పద్ధతులలో మనం ప్లేట్లెట్స్ పెంచుకోవచ్చు. ఇవాళ ఒకప్పుడు ప్లేట్లెట్స్ పెరగడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మరీ ప్లేట్లెట్స్ తగ్గినట్లయితే మనం ప్లేట్లెట్స్ని డైరెక్ట్ బ్లడ్ ద్వారా ఎక్కించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వీలైనంత మేరకు హోమియోపతిలో ఉన్నాయి, అదేవిధంగా అల్లోపతిలో ఉన్నాయి, ఇటు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. కాబట్టి ప్లేట్లెట్స్ తగ్గిపోయి మరణం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి డెంగ్యూ జ్వరాలు వచ్చిన వెంటనే హాస్పిటల్లకు డాక్టర్లను సంప్రదించాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఐదు గ్రామాల వాపస్పై కసరత్తు. ఏపీలో విలీనమైన వాటి విషయంలో
తొలుత తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం, బడ్జెట్లో సమావేశాల్లో పూర్తి చేసే ఆలోచన, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ ఈ 2 తీర్మానాలతో పార్లమెంట్లో బిల్లు నెగ్గేలా చంద్రబాబు ప్రత్యేక చొరవ, ఏపీలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెడుతుంది. బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపే యోచన చేస్తున్నట్లు సమాచారం. అనంతరం ఏపీ అసెంబ్లీలోనూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపితే వీటిని పార్లమెంటులో టేబుల్ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేయడానికి ప్రయత్నం మొదలవుతుంది అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా చాలా గ్రామాలు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలు ఈ విలీనం సందర్భంగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో కలిపినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణ ప్రజలకు మరి ఈ సమస్య పరిష్కరించడం ద్వారా కొంత మేలు కలిగే అవకాశం ఉన్నదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చూడాలి రాబోయే రోజుల్లో మరి 2 ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి, మరి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించబోతున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఆమెకి 50 పెళ్లిళ్ళు, ఎప్పుడు నిత్య పెళ్లి కూతురు. వివాహం అనంతరం డబ్బు నగలతో జంప్, బాధితుల్లో డిఎస్పీ, ఎస్ఐ సహా పలువురు. తమిళనాడులో సంచలన ఘటన. నిజంగా మహిళా మనులను కొంతమందిని చూస్తే చాలా ఆదర్శవంతంగా ఉంటారు. చాలామంది మహిళలు గొప్పగా ఆదర్శవంతంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర కొంతమంది మహిళలు అయితే ఇలాంటి చేష్టల వల్ల నిజంగా ఒకప్పుడు పురుషాధిక్యం ఉంది అని చెప్పేసి నిజంగా మనం చాలాసార్లు ఉద్యమాలు చేసినాం, పోరాటం చేసినాం, పురుషాధిక్యానికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఇలాంటి మహిళల్ని చూస్తే పురుషులే భయపడే పరిస్థితి ఉన్నది. అసలు పురుషులు ఏ మహిళతోనన్నా మాట్లాడాలని అనుకుంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒకప్పుడు ఆడపిల్లలను కంటే అయ్యో నా పిల్ల ఇంటికి వచ్చేదాకా భయం అనేది ఉండేది. కానీ ఇవాళ కొన్ని కుటుంబాల పరిస్థితి చూస్తే మగపిల్లలను కన్నటువంటి కుటుంబాలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే నిజంగా మారుతున్న పరిస్థితులను మనం గమనించి దానికి అనుగుణంగా చట్టాలను రూపొందించుకొని ఇలాంటి సమస్యలను మరోసారి తలెత్తకుండా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని ఇవాళ మనం ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తున్నాం. రేషన్ కార్డులో ఎడిట్ ఆప్షన్ ప్రచారం ఫేక్, క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లై అధికారులు. ఇలాంటి వాటిని నమ్మొద్దంటూ వివరణ. ఎలాంటి అధికారిక ఉత్తర్వు రాలేదని స్పష్టీకరణ. కేబినెట్ భేటీ తర్వాతనే కొత్త రేషన్ కార్డులని వార్త. తెలంగాణ, ఏపీ నాకు 2 గనులు. రాష్ట్రాల మధ్య వివాదాలతో నష్టాలే ఎక్కువ. ఇచ్చిపుచ్చుకునే దూరంతో పరిష్కారం. అందుకు త్వరలోనే కమిటీ ఏర్పాటు. హైదరాబాద్ను నంబర్ 1గా అభివృద్ధి చేశాం. ముందు చూపుతోని విమానాశ్రయ నిర్మాణం. పార్టీకి యువరక్తం ఎక్కిస్తా, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ భవన్కు భారీగా తరలి వచ్చిన క్యాడర్. చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ. సమావేశమైన ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీలు. వరంగల్ నేతకు టీడీపీ చీఫ్ పగ్గాలు. నిజంగానే తను ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా ఈ 2 ప్రాంతాలు నాకు 2 కళ్ళు అన్నాడు. చివరికి ఒక కన్ను అంటే ఒకవైపే 2 కన్నులు అటు పెట్టిండని చెప్పేసి అలా తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం టీడీపీ ఖాళీ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళ 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళ లాంటివి అని అంటున్నారు. మరి నిజంగా 2 కళ్ళలాగా చూస్తారా, లేకపోతే గతంలో కదా మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు అంటుండేవాళ్ళు, చంద్రబాబు నాయుడికి మెల్లె కన్ను ఉన్నట్టుంది, ఈ కన్ను కూడా అటే చూస్తుందని చెప్పేసి అప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితి మనం గమనించాం. కాబట్టి ఇప్పుడు మరి ఈ 2 కళ్ళలాగా చూస్తాడా 2 రాష్ట్రాలని, లేకపోతే ఒకవైపు మెజార్టీగా ఎక్కువ అంటే వాల్యూ ఇస్తూ మిగతా దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసే అవకాశం ఏమైనా ఉందా అనేది చూస్తే కానీ తెలియదు. కాబట్టి చూడాలి రాబోయే రోజుల్లో మరి వీళ్ళు ఎట్లా పరిపాలిస్తారనేది. 24 మందికి డ్రగ్స్ పాజిటివ్. ది కేవ్ బార్ అండ్ లాంచ్. పబ్లో పోలీసుల దాడులు. అదుపులో టీసీఎస్, అమెజాన్తో పాటు ప్రముఖ కంపెనీల ఉద్యోగులు, వ్యాపారస్తులు. పబ్ ఓనర్లలో ఒకరు అరెస్ట్, పరారీలో మరో 3. వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ అనే వార్తను మనం చూడవచ్చు. అంటే పార్టీలో 55 పాల్గొన్న 55 మంది నిజంగా డ్రగ్స్ పాజిటివ్. 24 మెంబర్స్ కంటే 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని అంటే ఇక డ్రగ్ ఏ విధంగా మన హైదరాబాదును చుట్టుముట్టిందో మనం చూడొచ్చు. తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ కాలేజీలు కేంద్రంగా లేదా యూనివర్సిటీలు కేంద్రంగా డ్రగ్ దందా నడుస్తున్నటువంటి సమాచారం అయితే ఉన్నది. కాబట్టి ఇది ప్రభుత్వం తేరుకొని ఇప్పటికైనా ఈ దాడులు చేయడం అనేది ఒక మంచి విషయమే. కానీ దీంతో సరిపోదు. ఎక్కడికక్కడ డ్రగ్ను అరికట్టాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే చాలామంది యువకుల జీవితాలు ఇవాళ అసలు అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది యువత
తల్లిదండ్రులు అంటే విలువ లేదు, పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు, లేదా గురువులు అంటే ఒక గౌరవం లేనటువంటి పరిస్థితులలో ఇవాళ చాలామంది యువతుల్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఎటువైపు పోతుంది ఈ రాష్ట్రం, ఎటువైపు పోతుంది మన దేశం? ఇదేనా మనం కోరుకున్నటువంటి దేశం? ఇదేనా మనం కోరుకున్నటువంటి రాష్ట్రం? ఎలాంటి విలువలతో మనం బ్రతకాలనుకున్నాం? ఇవాళ ఏ విధంగా మన యువత తయారవుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఎక్కడికక్కడ మత్తు పానీయాలను అరికట్టి నిజంగా యువకులు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక బలమైనటువంటి శక్తిని కలిగినటువంటి వాళ్ళే ఇవాళ బలహీనంగా శక్తిహీనులుగా తయారవుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈ యువతరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ యువతరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భావి భారత పౌరులుగా మనం వాళ్ళని తీర్చిదిద్దుకునే విషయంలో ఎలాంటి శషభిషాలకు పోకుండా ఎంతటి వారైనా సరే, ఎంత అంటే వాళ్ళు ఈ డ్రగ్ దందాకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎంత ధనవంతులైనా, లేదా ఎలాంటి పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళైనా, ఎలాంటి రాజకీయ నాయకులైనా సరే వాళ్ళను ఎక్కడికక్కడ శిక్షించాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ డ్రగ్ అరికట్టే అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే ఇలాంటి వల్ల అనేక మంది యువకుల జీవితాలు ఆగమవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు మాత్రం ఈ ఒక్క విషయంలో అసలు ఎలాంటి శషభిషలకు పోకుండా, వాళ్ళ పదవులు చూడకుండా, వాళ్ళ ధనాన్ని చూడకుండా వాళ్ళు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు విషయ ప్రయత్నం. 24 గంటల్లో 4 అన్నదాతలు ఆత్మహత్య. సాగుపోవడంతో అప్పుల పాలు, రుణభారంతో 3 రైతులు. భూ సమస్యలతో మరొకరు బలవాన్ మరణం. ఆత్మహత్యకు యత్నించిన మరో 2. ఒకవైపు సాగు సాగక, మరోవైపు సర్కార్ భరోసా కానరాక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. 24 గంటలు 4 రైతులు బలవాన్ మరణానికి పాల్పడ్డారు. కొత్తగూడెం, వరంగల్, జనగామ జిల్లాలో 4 రైతులు ఆత్మహత్యకు పాల్పడగా మరో 2 మృత్యువాతతో పోరాడుతున్నారు. ఆటో డ్రైవర్ బలవాన్ మరణం. మిర్యాలగూడలో రైలు కింద పడి ఆత్మహత్య. ఫ్రీ బస్సుతో ఆటో నడవక ఆర్థిక సమస్యలు. ఈ వార్తలు రావాలి కదా మిగతా పేపర్లలో కూడా. మిగతా పేపర్లలో మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తున్నట్లు అర్థం కావట్లేదు. కాబట్టి ఏది ఏమైనా రైతులకు సంబంధించి కానీ, ఇటు ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ, ప్రజల సమస్యలకు సంబంధించి కానీ మొదటి పేజీలలో వార్తలు వచ్చేటట్టు చూస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు చాలామంది మేధావులు. కాబట్టి అన్ని పత్రికల యజమానులు ప్రజల సమస్యలు ప్రతిబింబించే విధంగా మీ పేపర్లు ఉండాలని చెప్పేసి మీ అన్ని పత్రికల యజమానులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేనా కాంగ్రెస్ న్యాయం? అన్నదాతలు ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య. రైతుకు అన్యాయం చేస్తే అగ్గిబుట్టిస్తాం. బీఆర్ఎస్. ప్రభాకర్ కుటుంబానికి అండగా నిలుస్తాం. పల్లా నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నేతల భరోసా. రైతు మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్. బాధిత కుటుంబానికి 2 లక్షల అందజేత. నమస్తే కథనంతో కదిలిన ప్రభుత్వం. నాడు రైతు కుటుంబానికి డిప్యూటీ సీఎం పరామర్శ. నిందితుడి ఇంట్లో బట్టి మీటింగ్పై వివాదం అనే వార్తను మనం చూస్తే ఇదేనా కాంగ్రెస్ న్యాయం? అన్నదాతల ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శను మనం ఇక్కడ గమనించినట్లయితే నిజంగా ఒకవైపు అధికారాన్ని ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం ఉన్నది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం కూడా ఉన్నది. నిజంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా కొంత ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు అంటున్నారు. ఏంటి అని అంటే ఇవాళ రైతు బంధు పేరుతోని ధనవంతులకు కూడా మీరు డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి. అదేవిధంగా గుట్టలకు, చెట్లకు, పుట్టలకు అన్నిటికీ మీరు రైతు బంధు పేరుతోని డబ్బులంతా వృధా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి. మరి మీరు ఆ రోజు అర్హులైనటువంటి రైతులకు అందించినట్లయితే ఇవాళ రైతాంగాన్ని కొద్దిగా గొప్ప ఆదుకునే అవకాశం కూడా ప్రభుత్వం దగ్గర ఉండింది అని అంటున్నారు. ఇక అదొకటైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అనేక రకాలు ఏ రకంగానైనా సరే అయితే అప్పు చేసా, లేకపోతే ఇంకోటి చేసా వీళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఏ ఒక్క రైతును కూడా ఆత్మహత్య చేసుకోకుండా కాపాడవచ్చు. అంతేకాకుండా రైతుల భూములు కబ్జాలకు గురవుతున్నాయి. కబ్జాలకు గురవ్వడం వల్ల కూడా వాళ్ళు మనస్తాపానికి గురై ఆ సమస్యకు సత్వర న్యాయం జరగకపోవడం వల్ల కూడా, ఆ తాత్సారం జరగడం వల్ల కూడా అనేక మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ భారం అంతా ఉన్నది, ఈ బాధ్యత ఉన్నది. ఏది ఏమైనా ప్రతిపక్ష పార్టీలు ఏం చేసినా ముందు మీరు వాటికి అవకాశం ఇవ్వకుండా మీ పాలన కనుక మీరు సరిగ్గా చేసినట్లయితే, మిమ్మల్ని ప్రశ్నించే అవకాశమే లేకుండా మీరు చేసినట్లయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనేక మంది అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూడాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాపాలన రెడ్డి పాలన
అంతా రెడ్ల చేతుల్లోనే అధికారం అంటూ వాట్సాప్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పోస్ట్, ఆ తర్వాత డిలీట్. రేవంత్ రెడ్డి సామాజిక వర్గంపై సంచలనం రేపుతున్న పోస్ట్. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీసీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం అనే వార్త చూడొచ్చు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్న వేళ సొంత పార్టీలో కుంపటికి రగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సొంత జిల్లా ఎమ్మెల్యేని తిరుగుబావుట ఎగరవేశారు. ఇది ప్రజాపాలన, రెడ్డి పాలన ఎవరి చేతులకు వెళ్ళిపోయిందో తెలంగాణ అంటూ ఓ బీసీ ఎమ్మెల్యే వాట్సాప్లో చేసిన పోస్టులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలకలం అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా ఇది మాత్రం మనము సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం ముందు నుంచి అంటున్నాం, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడ్డ తరగతుల వాళ్ళు. మరి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్తోని మరి మిగతా వాళ్ళకి ఎట్లా పోటీ పెట్టగలుగుతారు? కాబట్టి ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు వీళ్ళు ఆర్థికంగా సమానంగా లేరు, వీళ్ళు సామాజికంగా సమానంగా లేరు అని ఒకవైపు గుర్తిస్తూనే అత్యున్నత స్థానాలకు సమానమైన రాజకీయ పోటీ పెట్టడం వల్ల మరి ఎవరు గెలిచే అవకాశం ఉంటుందో మీరే చెప్పండి. అందుకే ఉన్నత స్థానాలలో ధనవంతులుండి లేదా ఎక్కువ శాతం ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళుండి మిగతా సామాజిక వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. ఇది ప్రజాపాలన, రెడ్డి పాలన అంటే దాదాపు 42 మంది రెడ్లకు టికెట్లు ఇచ్చుకొని గెలిపించుకొని ఇవాళ మీరు ఏ పదవి చూసినా కానీ ఉన్నత పదవులలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కూర్చోబెడితే ఇక మరి బీసీలు ఏమంటారు? మరి ఇట్లా ప్రశ్నించకపోతే ఏమంటారు? ఎదురు తిరగకపోతే మళ్ళీ వాళ్ళ చేతిలో ఏమున్నది? తిరగబడడం తప్ప ఇంకేమైనా కనబడుతుందా వాళ్ళకు? ఇక తిరగబడ్డ వాళ్ళని ఇక రకరకాల అణచివేసే పద్ధతులు మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. అందుకే మనం ముందు నుంచి అంటున్నాం, అత్యున్నత స్థానాలలో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కలిగించే విధంగా ఈ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఈ సమన్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. సిపిఎస్ రద్దుకు ఉద్యోగుల పోరుబాట. కార్యాచరణకు సిద్ధమవుతున్న సంఘాలు సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ తెస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ. అందలమెక్కి 7 నెలలైన చర్యలు శూన్యం. మోసపోయామన్న భావనలో ఉద్యోగులు సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మొత్తం మీద సిపిఎస్ రద్దుకు ఉద్యోగుల పోరుబాట అంటే మనం గమనిస్తూనే ఉన్నాం. ఇటు నిరుద్యోగులు అలాగే ఉద్యోగులు ఏ రంగాన్ని చూసినా కూడా వాళ్ళు ప్రశాంతంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోకుండా గత ప్రభుత్వం విషయంలో కూడా చాలా మనం చూసాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ఆశలు ఉండేటి. ప్రభుత్వం ఏమన్నా మారితే మా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏమైనా పరిష్కరించబడతాయేమో అని ఆశపడ్డారు. అందుకే ఇటు ప్రభుత్వ రంగ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ కొంత ఆశించారు. ప్రభుత్వం అన్న మారితే కొంత మార్పు జరుగుతుందేమో, కొంత అభివృద్ధి జరుగుతుందేమో అని చెప్పేసి ఆశించి ఇవాళ మరో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ పార్టీ ప్రభుత్వం ఫామ్ అయినా అటు ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కరించబడడం లేదు, ఇటు ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడడం లేదు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి? ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ధన రాజకీయాలు. ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం కుటుంబ రాజకీయాలు. ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం వారసత్వ రాజకీయాలు కొనసాగించాలనే ఆలోచనతో వస్తున్నటువంటి నాయకుల వల్లనే ఈ సమస్యలు పరిష్కరించబడడం లేదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా ఆలోచించండి. మీరు సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్య మేరకే ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది, ఆ సమస్య పరిష్కారం వరకే ఆలోచిస్తున్నట్లుంది. కానీ సమస్యలకు మూల కారణమేందో ఆలోచించడం మీరు ఒక్కసారి మొదలుపెట్టినట్లయితే తప్పకుండా మూల కారణాన్ని తొలగించుకొని మనం ఈ వ్యవస్థను మార్చుకొని మన రాజకీయాల్ని మనమే చేసుకొని ఈ కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, ధన రాజకీయాలకు పులి స్టాప్ పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మన ప్రజలందరం మనమే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలించుకున్నట్లయితే తప్పకుండా రాబోయే రోజులలో ఈ సమస్యలన్నిటికీ పూర్తిగా పరిష్కారం లభించే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉన్నాను ఎస్టుడే న్యూస్ తెలుగు.